నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది సంబంధించిన ఎంఐడికి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేసినప్పుడు ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఏ డేట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక పాస్బుక్ అయితే ఓపెన్ చేశాను కదా. అయితే ముందుగా ఇక్కడ నేను పాస్బుక్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో పాస్బుక్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఎంఐడికి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి మెంబర్ ఐడి. సో ఈ మెంబర్ ఐడికి సంబంధించిన లాస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2026 అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తుంది కదా. అయితే కిందకి కొంచెం నేను స్క్రాల్ అని చేస్తాను. ఇక్కడ జనవరి 2026, అక్కడేమో ఫిబ్రవరి అన్నారు, ఇక్కడేమో జనవరి 2026 అని చెప్పేసి చూపిస్తుంది లాస్ట్ కాంట్రిబ్యూషన్. అసలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారండి. ఓకేనా? సో ఎగ్జిట్ డేట్ ఏమి ఇవ్వాలి, ఏంటి, ఏమిస్తే ఏమైపోతుందో. ఓకే, సో ఫిబ్రవరి సంబంధించిన కాంట్రిబ్యూషన్ మళ్ళీ మనకు పడిపోద్దామని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి ఈ మంత్ కాంట్రిబ్యూషన్ అనేది నెక్స్ట్ మంత్ పడుతుంది అనమాట. లాస్ట్ మంత్ కాంట్రిబ్యూషన్ ఈ మంత్ పడుతుంది అనమాట. అంటే ఎప్పుడు అప్డేట్ అయింది, ఇది జనవరి 2026 సంబంధించిందే కదా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అయింది కదా. సో జనవరి 2026 కాంట్రిబ్యూషన్ ఇప్పుడు పడుద్ది ఫిబ్రవరిలో. ఓకేనా? సో ఫిబ్రవరి 15 తర్వాత అప్డేట్ అవుతుంది అనమాట. సో ఈ జనవరి 2026 సంవత్సరం కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనకి ఫిబ్రవరిలో అప్డేట్ అయింది కాబట్టి లాస్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఆఫ్ ద మంత్ ఫిబ్రవరి 2026. ఓకేనా? ఇట్లా చూపిస్తుంది అనమాట. సో మీకు ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ఈ మంత్ కాంట్రిబ్యూషన్ నెక్స్ట్ మంత్, లాస్ట్ మంత్ కాంట్రిబ్యూషన్ ఈ మంత్ అప్డేట్ అవుతాయి. కానీ సో మీరు ఇక్కడ ఫిబ్రవరి 2026 మనకి లాస్ట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో ఫిబ్రవరి 2026 ఇవ్వలేమని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. అట్లా వద్దు, అట్లా కాదు. ఓకేనా? ఎప్పుడు కూడా మీరు పాస్బుక్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే చూపిస్తుందో, ఓకే, సో ఎప్పుడైతే చివరిగా పే చేశారో అది మాత్రమే ఇవ్వండి. ఓకే, సో అట్లా ఇస్తేనే మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఓకే, సో బండగుర్తు ఏంటంటే మీరు పాస్బుక్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి చివరిగా మనకి ఏ ఇయర్ అయితే ఉందో 2025 కదా. సో ఆ 2025లో ఏ డేట్ అయితే కనబడుతుందో, లాస్ట్ చివరి కాంట్రిబ్యూషన్ ఏదైతే కనబడుతుందో సో దాన్నే ఇవ్వండి. అక్కడ మనకి ఏంటంటే మేడ్ బై మంత్ అని చెప్పేసి మనకి ఫిబ్రవరి ఉంది కదా, ఇక్కడ జనవరి ఉంది ఏంటని చెప్పేసి చాలామందికి ఎట్లాంటి డౌట్స్ అయితే వస్తాయని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఎప్పుడైనా కానీ మీకు ఇది చూసుకోండి, లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు వేశారని చూసి సో దాని ప్రకారం ఎగ్జిట్ డేట్ అయితే ఇనిషియేట్ చేయండి. ఓకేనా? సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. మమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇవ్వడం, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.